आदित्यवर्णं तमसा परस्तात् त्वमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశము దశమ సముల్లాసము 223వ పుటలో చూడండి. ఎవడేని నేను ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నేను ఇచ్ఛారహితుడను నిష్కాముడను అని కాని అటుల కాగల అని కాని చెప్పనేని వాడెన్నడును అటుల కాజాలడు. ఏలయనగా యజ్ఞము, సత్యభాషణాది వ్రతములు, యమనియములను, ధర్మాదులన్నీయు సంకల్పము చేతని సిద్ధమగును. నేను ధర్మాత్ముడను, నేను సత్యవాదిని, జాగ్రత్తగా వినండి. ఎవరేని నేను సత్యం మాట్లాడతాను, నేను నిజమే చెప్తాను అని ఎవరైతే అంటుంటారో, నేను ఇచ్ఛారహితుడను అంటే కోరికలు లేనివాడను, నిష్కాముడను అని కానీ అటులా కాగలనని చెప్పనేని వాడెన్నడు అటులా కాజాలడు. అంటే ఎవరైతే చెప్తుంటారో చెప్పే విధంగా కారు. నిజమైనటువంటి వారికి చెప్పుకోవలసినటువంటి అవసరమే ఉండదు. వారి వ్యవహారమే ఇతరులను ప్రభావితం చేస్తుంటది. కాబట్టి ఇదంతా చెప్పుకు తిరిగేటువంటిది ఎవరి డప్పు వారు కట్టుకోవడం, అది సరైనటువంటిది కాదు అనేది అభిప్రాయం. ఏలయనగా యజ్ఞము, సత్యభాషణము వంటి వ్రతములు, యమనియములను, ధర్మాదులన్నీ అంటే ధర్మము వంటివి ఏవైనా కూడా సంకల్పము చేతనే సిద్ధమగును. సంకల్పం ఎవరైతే సంకల్పించుకుంటారో తదనుగుణంగా నడుచుకున్నప్పుడే వారి సంకల్పాలు నెరవేరుతూ ఉంటుంటాయి. అంతేగాని చెప్పుకొని తిరుగుతున్నంత మాత్రాన కాదు. చేతులు, కాళ్ళు, కన్నులు, మనస్సు మొదలగు వాని చలనములన్నీయు కామము చేతని కలుగుచున్నవి. కామము అంటే ఇది చెయ్యాలి, అది కావాలి, ఇలా చూడాలి, అలా అది వినాలి అని కోరిక. కోరిక అనేటువంటిది కామం. ఇచ్చ లేకుండానేని కన్ను తెరుచుటయు మూయుటయు కూడా జరగదు. ఇష్టం లేకపోతే కన్ను తెరవడం మూయడం అనేది ఉండదు. కాబట్టి సంపూర్ణ వేదములను, మనస్మృత్యాది ఋషి ప్రణీత శాస్త్రములను, సత్పురుషుల ఆచారమును, తన ఆత్మ ప్రసన్నమగు కర్మములు భయము గాని, శంక గాని, సిగ్గు గాని కలగనివి సేవించుట ఉచితము. చూడుడు. సంపూర్ణ వేదములు, మనస్మృతి వంటి ఋషి ప్రణీత శాస్త్రములను, సత్పురుషుల ఆచారమును, తన ఆత్మ ప్రసన్నమగు కర్మములు, ఇవన్నీ జీవాత్మలు ఎవరికి వారు చేసినటువంటి వారి పురుషార్థం కాగా, ఇందులో కొన్ని భయము గాని, శంక అంటే సందేహాస్పదం, సిగ్గు గాని. ఈ సిగ్గు అంటే ఏంటంటే సమాజం అంతా చూస్తున్నది, అందరూ చూస్తున్నారు, వారి ముందు తప్పుడు పని చేయడము వల్ల వారిలో చులకన అయిపోవడమే సిగ్గు, ఇంకేమీ లేదు. ఒకరోజు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒకతను
మా బాగా తాగి ఉన్నాడు. తాగి అందరినీ తాగి ఉన్న అతను తనను నియంత్రించుకోలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ అక్కడ తూలుతుంటే అందరూ తిడుతున్నారు. తిడుతుంటే తనకు పరిచయస్తుడు ఒకడు కనబడేసరికి అతను ఏమంటాడంటే, మనం ఏదైనా చేస్తే మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే మన సిగ్గుపోదా అని అతను చెప్తున్నాడు. అంటే అతను తాగి ఉన్నంత మైకంలో ఆ తాగిన వాసన కొందరికి పడట్లేదు. అతను ఊగుతూ ఇతరుల మీద పడుతుంటే అది వాళ్ళు సహించలేకపోతున్నారు. దానివల్ల అందరూ తిడుతున్నారు అన్నట్టు. తిడుతుంటే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తన పరిచయస్తునితో చెప్పుకుంటున్నాడు ఏంటంటే, మనల్ని ఎవరేమన్నా అంటే మన సిగ్గుంటుందా అని చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన సిగ్గుపోతున్నది ఆయన భాషలో ఆయన సిగ్గుపోతున్నది ఆయన గ్రహించట్లేదు, అంతే తేడా. అంటే ఇక్కడ సిగ్గు అనేటువంటిది ఒక అవస్థ కానీ ఇంకోటి ఏది ఉండదు. కాకపోతే మన తప్పుడు పనులు ఎదుటి వారిలో పట్టుబడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని మన గౌరవాన్ని చులకనగా చూడడమే, హేళన చేయడమే. ఓహో, నువ్వు చెప్పేటువంటి నీతులు నువ్వు ఇలా చేస్తావా అనేటువంటి భావంతో మన గౌరవం తగ్గిపోవడమే సిగ్గు అనేటువంటిది. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య గారు. అబద్ధము చెప్పుటకును దొంగతనము మొదలగునవి చేయుటకును, అబద్ధము చెప్పుటకును దొంగతనము మొదలగునవి చేయుటకు ఇష్టపడినప్పుడే, ఇచ్చగించినప్పుడు అంటే ఇష్టపడినప్పుడే వాని ఆత్మయందు భయము. ఈ రకంగా ఎవరైతే అబద్ధము చెప్పడానికి దొంగతనము మొదలైనటువంటివి చేయడానికి వారి ఆత్మ స్వచ్ఛంగా ఉన్నప్పుడే, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ వాక్యాన్ని, చాలా స్వచ్ఛంగా ఉన్నప్పుడు, పవిత్రత ఉన్నప్పుడే వారి ప్రారంధం వారిని దొంగతనం చేయడానికి కానీ అబద్ధం ఆడడానికి కానీ ప్రేరేపించినప్పుడు వారి స్వచ్ఛత వారిని తడబడ చేస్తుంటది. ఆ తడబడ చేయడమే భయము, శంక, లజ్జ అనేటువంటివి. అర్థమవుతుందా? ఓ మాషాజీ గారు, స్వచ్ఛతగా ఉన్నప్పుడు మరి అటువైపు తప్పుడు పనులు చేయడానికి ఎందుకు సంసిద్ధమవుతాడు ఆచార్య గారు? ఇప్పుడు అమ్మ, నాన్న, గురువు, శాస్త్రము, ధర్మ నియమాలను పాటిస్తున్నాము కాబట్టి స్వచ్ఛత వచ్చింది. కానీ ప్రారంధం ఏదైతే ఉందో అది మనల్ని తప్పుడు పనులు చేయడానికి ఉసిగొలుపుతుంది. ఆ ప్రారంధానికి వశీభూతమై మడిగట్టుకొని కూడా అమ్మవారి ముక్కుపోగును దొంగతనం చేయడం లాంటివి, ఇవి ఏంటంటే మడిగట్టుకున్నది సమాజం దృష్టిలో కాదా, మనలో పవిత్రత ఉన్నది కాబట్టి చేశాం కదా. మరి దొంగతనం ఎందుకు చేస్తున్నాం? హుండీలో డబ్బులు కానీ, లేదంటే ఆశ్రమంలో తప్పుడు పనులు కానీ, విద్యాలయంలో తప్పుడు పనులు కానీ అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? మళ్ళీ ఇంకొకటి, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో స్త్రీల మీద జరుగుతున్న దాడుల గురించి ఎంక్వైరీ చేస్తే అపరిచితుల కంటే సుపరిచితుల మధ్యనే స్త్రీ అసురక్షితంగా ఉన్నదని తేలింది. ఇది ఎంతమందికి తెలుసు చెప్పండి? అపరిచితుల కంటే సుపరిచితుల మధ్య సురక్షితంగా ఉంది ఆచార్య గారు. అసురక్షితంగా ఉన్నది. ఇది సరిగ్గా ఇప్పుడు వినబడింది ఆచార్య, ధన్యవాదాలు. అందుకని సుపరిచితుల మధ్య ఎందుకు అసురక్షితంగా ఉండడము అంటే, సుపరిచితులను నమ్మింది, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నన్ను రక్షిస్తారు కానీ వీళ్ళ వల్ల నాకేం అపకారము అనేది వారి భావన. ఆ భావంగా ఉన్నది కాబట్టి వీరిని సందేహించలేదు, వీరిని అటువంటి దృష్టికోణంతో చూడలేదు. ఏ రకంగానైతే అపరిచితులను చూస్తుందో, అపరిచితులకు దూరంగా ఉండడం, ఒక కంట కనిపెడుతూ ఉండడం, తన జాగ్రత్తలు తను ఉండేటువంటిది అపరిచితుల మధ్య ఏ వ్యవహారం అయితే చేస్తుంటుందో సుపరిచితుల మధ్య చేయకపోవడం వల్ల మోసపోతుంది, అంతే. ఓం, అర్థమవుతుంది ఆచార్య గారు. ఓం.
అందుకని అబద్ధము చెప్పేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు, ఇటువంటివన్నీ చేసేటప్పుడు ఎవరైతే చేస్తుంటారో వారి ఆత్మయందు భయం, అది స్వచ్ఛత లేకపోతే ఈ భయం ఎందుకు కలుగుతుంటది? తప్పుడు పనులే చేసేవారైతే భయం ఎందుకు కలుగుతుంటది? వ్యభిచారమే చేసేవారైతే వాళ్ళకు ఈ లజ్జ, సిగ్గు అనేది ఎందుకు వస్తుంది? బాహాటం కదా, సమర్థించుకోవడం కదా. వాళ్ళ వ్యవహారము తల్లిదండ్రుల సంస్కారం వల్ల, గురువు యొక్క ఉపదేశం వల్ల, వారు చేస్తున్నటువంటి మడి ఆచారం వల్ల వారిలో స్వచ్ఛత ఉంది. కానీ ప్రారంధం తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి భయము, కాబట్టి ఈ సందేహం, కాబట్టి ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి నువ్వు చేయడానికి అక్కడికి వచ్చావు కదా. మరి ఎవరు ఇస్తే నీకంటే నువ్వెందుకు వెనుకకు ముందు చూస్తున్నావు? అది అందుకని ప్రారంధం ప్రేరేపించేది. దయానంద సరస్వతి ఈ యొక్క వర్తమానం మన జీవన వ్యవహారాన్ని సవరిస్తూ ప్రారంధానికి ఏంటంటే ప్రారంధాన్ని పెకిలిస్తున్నాడు అన్నట్టుగా. అది అర్థమైనటువంటి వారికి చావులేదు. దయానంద సరస్వతి ఈ సత్యార ప్రకాశము కానీ సంస్కార విధి అనే గ్రంథముల ద్వారా. కాబట్టి ఆ కర్మములను చేయకూడదు. మనుష్యుడు సంపూర్ణ శాస్త్రములను, వేదమును, సత్పురుషుల ఆచారమును తన ఆత్మకు విరుద్ధమగు వానిని బాగుగా జ్ఞాననేత్రము ద్వారా విచారించి శృతి ప్రమాణములచే స్వాత్మానుకూల ధర్మమందు ప్రవేశింపవలయును. సంపూర్ణ శాస్త్రములను చదివినటువంటి వారు, వేదమును, సత్పురుషుల ఆచారమును తన ఆత్మకు విరుద్ధమగు వానిని అంటే సత్పురుషుల ఆచారం మరియు తన ఆత్మకు విరుద్ధమైన వాటిని, సంపూర్ణ శాస్త్రముల రహస్యము, వేద అంతరార్థము, సత్పురుషుల ఆచారం, ఈ మూడింటిని తన ఆత్మకు విరుద్ధమగు, అంటే తాను ఏదైతే చెయ్యాలనుకుంటున్నాడు, అంటే వేదం ఏం చెప్తుంది, దయానందుడు ఏం చెప్పాడు, ఆర్య సమాజ నియమం ఏం చెప్తుంది, యజ్ఞోపవీత నియమం ఏం చెప్తుంది, యజ్ఞోపవీతం పరమం పవిత్రం, పరమ పవిత్రంగా ఉండాలంటే అపవిత్ర వస్తువులను ముట్టుకోకూడదు. తాగడము, తినడము, ఈ యొక్క మద్యమాంసాదులకు దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అంటే అట్లా ఆ నియమాలను తన ఆచరణానికి విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో వాటిని, ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే నేను పతితమవుతాను, ఏది చేస్తే నేను తరించిపోతాను అని జ్ఞాననేత్రం ద్వారా విచారించి శృతి ప్రమాణములచే స్వ ఆత్మానుకూలం, అంటే తన ఆత్మకు ఏదైతే శ్రేయస్సు, ఏదైతే తన ఆత్మను ఉద్ధరించగలుగుతుందో దానిని ధర్మమందు ప్రవేశించడం అన్నట్టుగా. అంటే ఏది అనుకూలమో ఆ విధంగా. అందుకే నిర్ణయం చేసుకునేటప్పుడు అక్కడ తెలుస్తుంటది అన్నట్టు. ఈ నిర్ణయం అనేటువంటిది 3 తవ్వలు, 4 తవ్వలు, చౌరస్తా, కూడలి అనేది అభిప్రాయం అన్నమాట. ఏంటంటే అక్కడ నిర్ణయం చేసుకునే దగ్గర మనం ఒక్కరమే ఉన్నాం, కానీ తప్పుడు మార్గం ఒకటి ఉంది, మంచి మార్గం ఒకటి ఉంది. అక్కడ నువ్వు ఏ మార్గాన పోతావు నిర్ణయించుకో. కూడలి దగ్గర నువ్వు ఎక్కడ పోతావు? ఇంటి వైపు పోతావా, ఇంటికి విరుద్ధంగా పోతావా? నీ ఉద్దేశం వైపు పోతావా, ఉద్దేశానికి విరుద్ధంగా పోతావా? ఈ కూడలి అనేటువంటిదే నిర్ణయ స్థానం. నేను నా జీవితాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఎలా చక్కదిద్దుకోవాలి అనేటువంటిది అదే అభిప్రాయం. వేదోక్త ధర్మమును వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధముగా నేనే పొరపాటు పడుతున్నాను. అయితే పైన కూడా అదే, తన ఆత్మకు అవిరుద్ధమగు వానిని, పైన చూడండి, మనుష్యుడు సంపూర్ణ శాస్త్రములను, వేదమును, సత్పురుషుల ఆచారమును
తన ఆత్మకు అవిరుద్ధము అంటే విరోధము కానటువంటి వాటిని బాగుగా జ్ఞాననేత్రము ద్వారా విచారించి శృతి ప్రమాణములచే స్వాత్మానుకూల ధర్మమందు ప్రవేశింపవలెను. అంటే మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. కూడలి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైతే మన ఉద్దేశపూర్వకంగా గమ్యానికి చేరుస్తుందో ఆ సరైనటువంటి దారిని తెలుసుకొని వెళ్ళాలి అనేది అభిప్రాయం. నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి మార్గాన జీవితాన్ని సవరించుకున్నట్టుకే తెలుసుకొని వెళ్ళాలి, నిర్ణయం తీసుకోవాలి, నడుచుకోవాలి అనేది అభిప్రాయం. వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధము అంటే వేదానికి విరుద్ధమైనటువంటిది చేయకూడదు. అవిరుద్ధమైనటువంటిది అంటే విరోధము కానటువంటి స్మృతి అంటే మనుస్మృతి వంటి ధర్మమును అనుష్ఠించు అతడు ఈ లోకమందు కీర్తిని మరణించి సర్వోత్తమ సుఖమును పొందును. ఇది కొంతవరకు ఆలోచింపజేస్తున్నది, చాలా జాగ్రత్తగా వినండి. వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధమగు అంటే వేదానికి విరుద్ధముగా ఉన్నటువంటిది దానిని చేయకూడదు. అవిరుద్ధమైనటువంటిది అంటే విరోధం కానటువంటిది స్మృతి ఆది ధర్మములను అనుష్ఠిస్తూ ఎవరైతే అనుష్ఠిస్తుంటారో అనుష్ఠానం చేస్తుంటారో తదనుసారంగా నడుచుకుంటారో అతడు ఈ లోకమందు కీర్తిని పొందుతారు. అది మంచిది, ఎందుకంటే ధర్మయుక్తంగా మంచి వాటిని అనుసరిస్తున్నాడు కాబట్టి. కానీ మరణించి సర్వోత్తమ సుఖమును పొందును అనేటువంటిది ఆలోచింపజేస్తుంది. మరణము అనేటువంటిది ఆచార్య ఇక్కడ మరణించిన తర్వాత ఉంటే బాగుంటుందేమో అనుకుంటా. మరణించి తర్వాత అయినా రెండు ఒకటే. కాకపోతే మరణము అనేటువంటిదే జీవితములో అసఫలము అయ్యి అసఫలతను సఫలము చేసుకోవడానికి పునర్జన్మనెత్తడమే మరణం. ఆ రకంగా మరి సర్వోత్తమ సుఖంను ఎట్లా పొందుతారు? ఇక్కడ మరణము అంటే దేహత్యాగం తర్వాత అంటే రెండింటికి వర్తిస్తుంటది. ఇటు పునర్జన్మ కోసము వర్తిస్తుంటది, ఆ దేహత్యాగము అంటే జీవన్ముక్తి గురించి కూడా వర్తిస్తుంటది. ఈ మరణం అనే పదం సరైనది కాదు. అది మీరు ఏమంటారు? దాన్ని సవరించుకోవచ్చా దాన్ని? అదే, అందుకే సవరించుకోండి అని చెప్తున్నాను కదా. ఇందులో రాసున్నది అది సరైనది కాదు. శృతి అని వేదమును, స్మృతి అని ధర్మశాస్త్రమును అందురు. శృతి అంటే శ్రవణ పరంపరలో కొనసాగేటువంటి దానిని వేదం అంటే పరమేశ్వరుని అభిప్రాయంను నలుగురు ఋషులు సమాధిస్థావస్థలో గ్రహించారు. అంటే శ్రవణ పరంపరలో భగవంతుడి నుంచి గ్రహించారు కాబట్టి దాన్ని ఆ గ్రహణ శక్తి ద్వారా వచ్చినటువంటి జ్ఞానమును వేదం అంటారు. ఈ స్మృతి అని ధర్మశాస్త్రమును అంటుంటారు. స్మృతి అని ఏంటంటే గతాన్ని స్మరించుకోవడం స్మృతి, గతాన్ని మర్చిపోకుండా స్మరించుకోవడం స్మృతి. అంటే గతం ఏంటి? వేదం. వేదములో ఉన్నటువంటి దానిని మన భాషలో స్మరించుకోవడం స్మృతి. అందుకని మన స్మృతి లాంటిది రచించినటువంటి వాళ్ళు మనుషులు. వేదము మాత్రం అపౌరుషేయము అంటే పురుషుని ద్వారా రచించబడినటువంటిది కాదు. అందుకే దానిని శృతి అంటారు. వీనిచే అంటే శృతి స్మృతి ఇటువంటి వాటి ద్వారా సమస్త కర్తవ్యములను నిశ్చయించుకొనవలెను. ఏది ఉచితము ఏది అనుచితము అనేటువంటిది నిర్ణయించుకొని ఉచితం అంటే ఆత్మ శ్రేయస్సు కొరకు, ఆత్మను తరింపజేయుట కొరకు, తనను తాను ఉద్ధరించుకొనుటకు నిశ్చయించుకోవాలి. ఏది ఉచితము దానిని ఏది నిశ్చయించుకుంటే తదనుసారంగా నిశ్చయించుకోవడం మన చేతిలో ఉంది, నిశ్చయించుకొని నడవడం మన చేతిలో ఉంది. దాని పరిణామం పరమాత్మ చేతిలో ఉంది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పింది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదర్చన. కర్మ చేయడంలోనే మన అధికారం ఉంది కానీ దాని ఫలితం మన చేతిలో లేదు అనేది సారాంశం.
వేదము గాని వేదానుకూలములకు ఆప్త గ్రంథములను గాని అవమానము చేయువానిని శ్రేష్ఠులు జాతి బాహ్యునిగా చేయవలెను. వేదమును గాని, ఇప్పుడు ఇది సరైనటువంటి ప్రసంగం వచ్చింది, చాలా జాగ్రత్తగా వినండి. వేదమును గాని వేదానుకూలములకు ఆప్త గ్రంథములను గాని, అంటే ఆర్య సమాజికులే కావచ్చు, వైదికులే కావచ్చు. ఆర్య సమాజికులు వైదికులు వాళ్ళు తేడా ఏంటి అంటే, వైదికులు అనేవాళ్ళు వేదమును స్వీకరించి వేదమునే ఆదర్శంగా తీసుకొని చదవడము, తదనుసారంగా వ్యవహరించేటువంటి వాళ్ళు వైదికులు. ఇక ఆర్య సమాజికులు ఏంటి అంటే కేవలము ఋషి దయానందుని ఆదర్శంగా తీసుకొని యజ్ఞం చేసినట్టు, లేకపోతే మిగతా వ్యవహారం అంతా దాదాపుగా అంటే వేదము మాత్రమే చదవని వారు ఆ రకంగా ఉంటాయి. వేదాలు ఇంట్లోనే ఉంటాయి కానీ చదవరు. వేదాలను చదవాలని వాళ్ళకు దృష్టికి రాదు. అంటే ఆర్య సమాజికులు అందరిని కాదు, ఎవరైతే చదువుతారో వాళ్ళైతే శ్రేష్ఠులు. అందుకే యజ్జత ఆచరతి శ్రేష్ఠ లోకస్తదను వర్తతే అని శ్రీకృష్ణుడు చెప్పాడు అనమాట. అంటే శ్రేష్ఠులైనప్పుడు ఆర్యుడు అంటే అది పాణిని మహర్షి అష్టాధ్యాయంలో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆర్యుడు అంటే ఎవరు అంటే ఆర్య ఈశ్వర పుత్ర. యాస్క మహర్షి నిరుక్తంలో కూడా దీన్ని వ్యాఖ్యానం చేశాడు అనమాట. ఆర్యులు శ్రేష్ఠులు ఎవరు అంటే ఈశ్వరుని పుత్రులు. ఈశ్వరుని పుత్రులు ఈశ్వరుని ఆజ్ఞానుసారంగా అంటే వేదానుసారంగా నడుచుకోవాలి, వేదాన్ని చదవాలి. అందుకే ఓం ప్రకాష్ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే, మీరు వేదాన్ని చదవండి. రోజు మీకు ఎంత సమయం లేకపోయినా భోజనం చేసే కంటే ముందు, అంటే భోజనం చేసి పడుకునే కంటే ముందు, భోజనం చేసే కంటే ముందు అయితేనే మంచిగా ఉంటుంది. భోజనం అంటే యజ్ఞం చేసే కంటే ముందు, ఉదయం కానీ సాయంత్రం కానీ, లేదంటే కనీసం పడుకునే కంటే ముందు రోజుకు ఒక మంత్రం చదవండి. ఒక మంత్రం తోటి అలవాటు చేసుకోండి. ఈ యొక్క వేదము చదవడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం ఈ యొక్క పారదర్శకంగా తెలుసుకుంటున్నాం కదా, ఆత్మ ఏంటి శరీరం ఏంటి అనేటువంటిది. ఆత్మ అనేటువంటిది స్వర్గం నుండి పంచమహాభూతాల గుండా ఈ యొక్క తండ్రి పురుష శరీరం నుండి స్త్రీ గర్భాశయానికి వస్తుంది. ఈ అక్కడ పిండంగా ఎదిగి శిశువుగా పుట్టి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోయే సమయానికి సఫలమైన కర్మాలతోటి సద్గతిని జీవన్ముక్తిని పొందుతుంది. అసఫలమైన కర్మతోటి అసఫలమైన కర్మలను సఫలం చేసుకోవడానికి పునర్జన్మ కోసం వెళ్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఉద్యోగము వ్యాపారము చేసి డబ్బు సంపాదన చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలను కంటూ గృహాశ్రమంలో ఉంటున్నారో, ఎవరైతే నేను నా సంపద, నేను నా భార్య, నేను నా పిల్లలు, నా సంపత్తి అని అనుకునేవారు దేహాన్ని చూసి మరిసిపోతున్నారు. ఆ దేహమును కాలం వదిలిపెట్టట్లేదు. ఇక ఈ వేదము చదవడం అనేటువంటిది ఆత్మకు జ్ఞానోదయం కలుగుతుంది, ఆత్మ తెలివిమంతకలు అవుతుంటది. ఈ దేహం అనేటువంటిది ఒక వాహనం. దేహం అనేటువంటి, ఇప్పుడు ఈ ఇల్లు వేరు, ఇంట్లో ఉండేవారు వేరు. దేహము వేరు, దేహంలో ఉండేటువంటి ఆత్మ వేరు. ఈ ఆత్మకు వర్తించేటువంటిది వేద జ్ఞానం, ఈ దేహానికి వర్తించేటువంటిది ఈ సంపద, ఈ యొక్క ఆహార భోజన సుఖము మరియు వస్త్రాల సుఖము, ఆభూషణాలు, ఇవన్నీ దేహానికి వర్తిస్తుంటాయి. అంటే దేహం వెంట పడినటువంటి వారు ఆత్మను మర్చిపోతున్నారు, ఆత్మను పట్టుకున్నటువంటి వారు దేహాన్ని మరవట్లేదు. ఎందుకంటే ఆ శరీర మూలం ఖలు ధర్మ సాధనం. ఆత్మ ఏది చేయాలన్నా శరీర మాధ్యమంగానే చెయ్యాలి. కాబట్టి శరీరాన్ని ఆత్మరక్షణ చేసుకోవాలి. అంటే ఏమంటారంటే ఆరోగ్యాన్ని బాగా చూసుకున్నప్పుడు ఈ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, అప్పుడు ఆత్మ ఎన్నైనా పనులు చేయవచ్చు. అందుకనే దయానంద సరస్వతి గురి పెట్టింది ఆత్మకు గురి పెట్టాడు. శరీరానికి ఆరోగ్యంగా మంచి స్వచ్ఛమైన ఆహారం, తేలికైన ఆహారం సేవించాలి. మళ్ళీ వేదమును చదవాలని చెప్పాడు. వేదమును గాని వేదానుకూలముకు ఆప్త గ్రంథములను గాని, ఈ యొక్క ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, సెల్ ఫోన్ కొనడం, మనం కొన్నది ఒక కంపెనీది, సామ్సంగ్ ఏదో ఒకటి ఒక కంపెనీది కొన్నాం. కానీ మనం అనుసరించేటువంటి గైడ్, దాన్ని ఎట్లా నడపాలి, ఎప్పుడు
అది స్విచ్ ఆఫ్ అయితే ఏం చేయాలి, దాన్ని రీస్టార్ట్ చేయాలి అంటే ఏం చేయాలి, అది బ్యాటరీ స్లో అయితే ఏం చేయాలి అనేటువంటి వాళ్ళు ఒక గైడ్ ఇస్తుంటారు, దిశానిర్దేశిక గైడ్ ఇస్తుంటారు. ఆ గైడ్ వేరే కంపెనీ తయారు చేసినటువంటి సెల్ ఫోన్ గైడ్ను ఈ మన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ గైడ్కు వినియోగిస్తే సక్రమంగా నడుస్తుందా? ఇది ఎంతమందికి తెలుసు? నడవసాజి గారు, ఏదైతే వారు దిశానిర్దేశం చేశారో కంపెనీ వారు, ఆ విధంగా నడుచుకుంటేనే మన్నిక ఎక్కువ రోజులుగా మన్నిక వస్తుంది. ఏం అమ్మగారు మాట్లాడదేంటి? ఎవరికి తెలియదా? వరలక్ష్మమ్మ గారు, దయానంద గారు చెప్పండి. బృందానికే వర్తిస్తుంది ఆచార్య. అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడండి, చాలా జాగ్రత్తమైన నిర్ణయం తీసుకుని. అంటే ఏమన్నట్టు, అందరూ భగవంతుడు పుట్టిస్తేనే పుట్టాము, అందరూ భగవంతుడు ఇచ్చిన శ్వాసనే తీసుకుంటున్నాము, అందరూ భగవంతుడు ఇచ్చిన దృష్టితోటే చూస్తున్నాము, అందరము భగవంతుడు ఇచ్చిన వినికిడి శక్తితోటే వింటున్నాము, అందరము భగవంతుడు ఇచ్చిన ఈ పంచమహాభూతాల్లోనే ఉంటున్నప్పుడు మేము మత సంప్రదాయంలో మా గురువు, మా దేవుడు, మా ధర్మ గ్రంథము అని చెప్పేసి వేరే కుంపటి పెట్టుకుంటే చివరికి జీవితం యొక్క సారాంశం ఎక్కడికి వెళ్తుంది? దారి తప్పుతుందా లేదా? అవునా అడుగడుగు వేసుకుంటూ మన ఇంటికి వస్తున్నప్పుడు, మనం ఇంటికి ఎట్లా దగ్గరైతే మనకి ఎట్లయితే ఆనందం వస్తుంటుంటుందో, అదే దారి తప్పుతున్నటువంటి వాళ్ళు, అడుగడుగు ఇంటికి దూరంగా అయిన వాళ్ళకు దూరంగా పోతున్నటువంటి వాళ్లకు అగమ్య గోచరంగా వెళుతున్నప్పుడు ఎవరు సుఖంగా ఉంటారు? ఇంటికి దగ్గరగా అవుతున్న వాళ్ళే సుఖంగా ఉంటారు ఆచార్య. వేదమును అందుకోసమే చదవాలి. అందుకే దయానంద సరస్వతి వేదమును పట్టుకున్నాడు, మనకు అందరినీ వేదం పట్ల ప్రేరేపిస్తున్నాడు. ఇది ఇక్కడ చెప్పాల్సుకున్నటువంటి సారాంశం. వాళ్ళు వేరే మత సంప్రదాయాన్ని పట్టుకొని, ధర్మ గ్రంథాన్ని పట్టుకొని, ఇది మా కుంపటి, ఇది నీ కుంపటి ఇక అని చెప్పేసి, ఇది మాకు నచ్చట్లేదు, నీ ధర్మం ఉండకూడదు, నువ్వు ఉండకూడదు అని చెప్పేసి కాశ్మీర్లో అక్కడ బట్టలు ఇప్పించి చూసి చంపినటువంటిది ఏంటిది? దయానంద గారు అట్లా చూస్తారు, దిష్టి తగులుతుంటారు. బుద్ధితోటి విచారించకపోతే ఇగో ఇక్కడ దారి తప్పుతున్నటువంటి దానిని దయానంద సరస్వతి మనకు కళ్ళు తెరిపించి చూపిస్తున్నాడు అన్నట్టుగా. అందుకని వేదోక్త ధర్మమును వేదమునకు అవిరుద్ధమగు స్మృత్యుక్త ధర్మమును అనుష్ఠించే వారే ఈ లోకమందు కీర్తిని పొందుతారు. కాబట్టి శృతి అని వేదమును, స్మృతి అని ధర్మశాస్త్రమును అంటుంటారు. ఇక మనం ఈ వేదమును గాని, వేదానుకూలమగు ఆప్త గ్రంథములను గాని అవమానము చేయువానిని శ్రేష్ఠులు జాతి భాష్యునిగా చేయవలేను. అందుకని అంటే బహిష్కరించాలి వాళ్లకు. మనుస్మృతిలోనైతే ఏమని చెప్పారంటే, ఎవరైతే ఉదయం సాయంత్రం సంధ్యోపాసన చేయరో వారి శరీరం నుండి యజ్ఞోపవీతాన్ని కూడా తీసేయాలి, వాళ్ళని బహిష్కరించాలి అని చెప్పాడు అనమాట. వాళ్ళను శూద్రుల వలె బహిష్కరించాలని చెప్పారనమాట. అందుకని వేదమును చదవకుండా వేదాన్ని అవమానపరిచినటువంటి వారికి శ్రేష్ఠులు వాళ్ళను బహిష్కరించాలని చెప్తున్నాడు. ఏలయనగా వేదమును నిందించువాడు నాస్తికుడు. వేదమును నిందించడము, వేదములో తప్పులు వెతుకువాడు, ఇటువంటి వాడు అంత నాస్తికుడు అనమాట. అందుకే నాస్తికో వేద నిందక, వేదములను నిందించేవాడిని నాస్తికుడు అంటారు. కాబట్టి వేదము, స్మృతి, సత్పురుషుల ఆచారము తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధమగు ప్రియాచరణము అను ఈ 4 ధర్మ లక్షణములు, ధర్మం యొక్క లక్షణాలు చెప్తున్నాడు. 6వ సముల్లాసములో ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యం, అక్రోధో, దశకం ధర్మ లక్షణం. అక్కడ 10 లక్షణాలు చెప్పాడు, ఇక్కడ 4 లక్షణాలు చెప్తున్నాడు. వేదము, స్మృతి, సత్పురుషుల ఆచారం తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధము అంటే విరోధము కానటువంటి ప్రియాచరణము అనేటువంటి ఈ 4 ధర్మ లక్షణములు. అంటే అవి ఇవి కలిపి 14 లక్షణాలు అయినాయి.
అనగా వీని చేతనే ధర్మము లక్షితమగుచున్నది. లక్షితము అంటే ఉద్దేశము, జీవిత ఉద్దేశము అవుతున్నది. ద్రవ్యలోభమందును అంటే ఈ వస్తువు నాకు కావాలి, ఈ వస్త్రము, ఈ డబ్బు, ఈ సంపద, ఇది నాకు కావాలి అనేటువంటి లోభమును, కామమును, విషయ వాసనలు అందరు విషయ వాసనలందు అంటే ఏదైనా ఏ విషయంలో ఎవరికైతే ఆసక్తి ఉంటుంటుందో దాన్ని విషయ వాసన అంటుంటారు. అది కామము కావచ్చు, లోభము కావచ్చు, కుట్రలు కుతంత్రాలు కావచ్చు, లేదంటే కబ్జా చేసే గుణం కావచ్చు, ఏదైతే ఉంటుందో ఒకటువంటిది. విషయ వాసనల యందును చిక్కుకుపడని అతనికి ధర్మ జ్ఞానము కలుగును. అంటే మనము అతీతంగా ఉండాలి, అతీతంగా ఉన్నప్పుడే మనకు ధర్మ జ్ఞానం కలుగుతుంది. ధర్మమును తెలుసుకున్న గోరు వారికి. మరి మనము సత్సంగం చేసుకుంటున్నాం, మనకు ఇటువంటి విషయ వాసన ఉంది కదా చౌదరి గారు, మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అందుకే సన్యాస ధర్మములో అన్ని వదిలింపజేయడం, ఈ చదవడం, ఈ జ్ఞానం తెలుసుకోవడం, యోగ సాధన చేయడం అన్ని వదిలేసి తన్మయత్వ భావముతో ఈ ధారణ తర్వాత సమాధిస్థం నిర్విచార స్థితికి, నిర్విషయం మనసులో ఎటువంటి విషయ వాసనలు ఏవీ లేకుండా సాక్షిభూతంగా ఉండజేసి సాక్షాత్కారం గావింపజేసి తరింపజేస్తున్నాడు. ఏదైనా అంతే. ఈ సత్యార్థ ప్రకాశం ఎంతవరకు చదువుతుంటావు, ఇది అయిపోయే వరకు చదువుతున్నావు, తర్వాత దీన్ని పక్కన పడేసి మళ్ళీ ఇంకోటి చూస్తుంటావు కదా, పక్కకు పెట్టడమే కదా ప్రతిదీ. ఇప్పుడు ఈ పుస్తకాలు చదవడం, వేదము కానీ ఇంకేదైనా కానీ, వేదమే తీసుకోవడం, వేదము కానీ ఇంకేదైనా కానీ మనల్ని మన గమ్యస్థానానికి చేర్పించడానికే, కానీ అవే సర్వస్వం కాదు. అవే సర్వస్వం అయితే కళ్ళు మూసుకొని ధ్యానావస్థితిలో ఎందుకు కూర్చుండబెడుతున్నాడు? నిరాహారంగా ఉపవాసంతో ఎందుకు దీక్షలోకి తీసుకొస్తున్నాడు? ఈ ఆహార పదార్థాలతోటి అన్నపానీయాలే మనకు ఆధారం అయితే మరి మరణముతోటి ముక్తితోటి దేహాన్ని మన నుండి వేరెందుకు చేస్తున్నాడు? అర్థమవుతుందా లక్ష్మణ్ గారు? అంటే సాక్షిభూతంగా ఉండడం. విరజానందం లాంటి దయానందునికి దిశానిర్దేశం చేసినటువంటి విరజానందం లాంటి వారి చూపును తీసేయడానికి కారణం ఏంటి? చూపు లేకపోతే ఎలా చూస్తారు, ఎలా చదువుతారు? ఎవరు మాట్లాడారేంటి ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. భీమరావు గారు పట్టుకుంటున్నారా లేదా? మనోబుద్ధి భగవంతుడు చేసిన కర్మఫలానికి ఇస్తాడు ఆచార్య. ఇప్పుడు మనం బట్టలు ఎందుకు కట్టుకుంటాం? బట్టలు ఎందుకు కట్టుకుంటాము అని అంటే శిష్టాచారం. ఈ శిష్టాచారం దేవుడికి తెలియదా? గర్భం నుండి మనల్ని పుట్టించేటప్పుడు మావిలో పుట్టిస్తే ఆ మావిని మనం తొలగించుకుంటున్నాం. చివరికి చివరి శ్వాస వదిలేటప్పుడు, ఆ జరాజీర్ణ అవస్థలో ఉన్నప్పుడు, ప్రమాదంతో క్షతవిక్షతముగా అంగభంగమై ఉన్నప్పుడు, ఆ మలమూత్రాల్లో పడి ఉన్నప్పుడు ఏ వస్త్రము ఎక్కడ పోతుందో వారికి ఏమైనా సోయి ఉంటుందా? ఆ స్థితిలో మళ్ళీ అంత్యక్రియలు చేసినప్పుడు పంచమహాభూతాల ప్రభావము మనల్ని కప్పినటువంటి ఆ యొక్క పై వస్త్రాలను ఛేదించుకుంటూనే దేహం దగ్గరికి వస్తుంది. అది భూమిలో పాతిపెట్టినప్పుడు చెదలు కానీ, కాష్టం చేసినప్పుడు నిప్పు కానీ వెలుగుతుందా?
ముందు అర్థమవుతుంది. ఆవరణ రహితం చెయ్యాలి, ఆవరణ రహితం చెయ్యాలి. అవునా సార్? ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు బాలరాజు గారు? ఏమైనా నిద్రపోతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు? ఏం పోతలేదు స్వామి, వంట రూమ్ లో అర్థమవుతుందా ఆ విషయం? అర్థమవుతుంది సార్ మొత్తం. అందుకని ఆవరణంలో తీసుకొచ్చినటువంటి అంటే పంచమహాభూతాల నుండి అన్నము ద్వారా ఆవరణంలో తీసుకొచ్చిన అతన్ని పురుషుని శరీరంలో ఆవరణాన్ని ఒలిసి ఇంకొక ఆవరణంలో స్త్రీ గర్భాశయానికి చేర్పిస్తున్నాడు. ఆ ఆవరణంతో పిండము అనేటువంటి ఆవరణంతో పుట్టినటువంటి శిశువును మృత్యువులో ఆ ఆవరణం అనేటువంటి దేహాన్ని ఇక్కడే మన చేతిలో పెట్టేసి ఆత్మను ముందుకు సాగనంపుతున్నాడు. రాజమణమ్మ గారు, పుష్పమ్మ గారు చాలా జాగ్రత్త పట్టుకోండి విషయాన్ని. ఆచార్య వింటున్నాం ఆచార్య. వింటున్నాం. అందుకని ఆవరణం కేవలము మన వరకు మాత్రమే. మనం అనుకుంటున్నటువంటి ఈ శిష్టాచారం ఇవన్నీ ఏవైతే ఉంటున్నాయో, లోకాచారం శిష్టాచారం అనేటట్టుగా ఈ స్త్రీలం పురుషులం అని మన భావన వరకే ఈ ఆవరణము. భగవంతుని దగ్గర ఏ ఆవరణం లేదని చెప్పడమే ఈ ఆవరణాలన్నీ ఒలిసి 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 తన దగ్గరికి రప్పించుకోవడం. లక్ష్మణ్ గారు అర్థమవుతుందా? ప్రభాకర్ గారు అర్థమవుతుంది ఆచార్య. అంతే. వింటున్నాం ఆచార్య. కాబట్టి వేదము, స్మృతి, సత్పురుషుల ఆచారము తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధమగు ప్రియాచరణము అను ఈ 4 ధర్మ లక్షణములు అనగా వీని చేతనే ధర్మం లక్షితం అవుతుంది. ధర్మం అంటే ఆత్మతత్వం, ఆత్మ యొక్క ఉద్దేశం. అందుకని ద్రవ్యలోభము, వస్తువులను దొంగతనం చేసేవారు. ఓం ఆచార్య గారు, ఇక్కడ అవిరుద్ధము అని అంటున్నాడు ఆచార్య గారు. వేదము, స్మృతి, సత్పురుషుల ఆచారము తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధమగు ప్రియాచరణం. విరుద్ధమైనటువంటిది ప్రియాచరణం. విరుద్ధములోనే కదా భయము, లజ్జ, శంక. దొంగతనం చేసే ఇప్పుడు నేరుగా స్వామి ఏం చేస్తుంటాడు? తన వస్తువును తను తీసుకోవడానికి పోయేటువంటి సహజత్వాన్ని చూడండి. ఎవరిదో వస్తువు తను తీసుకోవడానికి లోభంతో వెళ్ళి అక్కడికి అటు ఇటు చూస్తుంటాడు. అటు ఇటు చూడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీ ఇంట్లో మీ వస్తువుని మీరు ఎంత సహజంగా తీసుకుంటున్నారో వేరొకరు వచ్చి ఆ రకంగా తీసుకుంటారా? తీసుకుంటే మీరు ఊరుకుంటారా? అదే. అందుకే అవిరుద్ధమగు, విరోధము కానటువంటిది, అంటే మీకు దొంగ ప్రవృత్తి ఉంటే దొంగతనంగా తీసుకోండి, అది మీ ప్రియం. మీరు వ్యభిచారులు అయితే వ్యభిచారంగా. అదే మీరు సత్పురుషుల ఆచారం అని చెప్తున్నాడు కాబట్టి వేదము, స్మృతి, సత్పురుషుల ఆచారం ఇవన్నీ తన ఆత్మజ్ఞానమునకు అవిరుద్ధమగు. ఇక్కడ తన ఆత్మజ్ఞానం అంటే మన ఆత్మజ్ఞానం ఏ రకంగా ఉంటే ఆ రకంగా. ఇది ఇక్కడ చెప్పదలుచుకున్న సారాంశం. వేదం ఏమైనా చెప్పని, స్మృతి ఏమైనా చెప్పని, సత్పురుషులు వాళ్ళు నీతులు చెప్పేవారు ఏమైనా చెప్పని, మన ఇష్టం ఎక్కడ ఉంది? ఆత్మజ్ఞానం అంటే మన ఇష్టం. మనం ఎందులో ఉన్నాం, ఏ రొంపిలో ఉన్నాం? వెలుగుతుందా శ్రీనివాస్ గారు? వెలుగుతుందండి. అందుకని అవిరుద్ధమగు ప్రియాచరణము అనేటువంటి ఈ 4 ధర్మ లక్షణాలు. ద్రవ్యలోభమందును కామమను విషయ వాసనల యందును చిక్కుపడని అతనికే ధర్మ జ్ఞానము కలుగును. ద్రవ్యలోభం అంటే ఇతరుల ధనము దొంగతనం చేయాలి, మాకు కావాలి అనేటువంటిది ఎవరైతే దొంగతనం చేస్తుంటారో, కామం ఈ స్త్రీని అనుభవించాలి, ఈ పురుషుణ్ణి అనుభవించాలి, ఈ సుఖం నేను అనుభవించాలి అనేటువంటి విషయ వాసనలను చిక్కుపడని అంటే అందులో చిక్కుకోకుండాని ద్రవ్యం అది మనది కాదు. పరద్రవ్యము పాము లాంటిది. అది ఇవ్వల్ల మన చేతికి చేజిక్కినా రేపు విషములా కాటేసి మనల్ని నలుగురి ముందుకు ఈడ్చుకొస్తుంటది. అందుకని అది దొంగతనం మంచిది కాదు. ఆ రకంగా కామము మన
కామములో ఉన్న రహస్యం ఏంటంటే ఇది వస్తూ వస్తూ మనల్ని ఉద్రేకాన్ని తీసుకొస్తూ ఆ ఉద్రేకం చల్లారేసరికి మన ఓజస్ అంతా స్రవించుకుపోతుంటది, కొల్లగొట్టుకుపోతుంటది. ఇది కామంలో ఉన్న రహస్యం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళు నచ్చుతులేదు ఆచార్య. ఆశ్రమాలంటే వెళ్ళిపోతుందండి అనేసి అంటున్నారు. అమ్మగారు వారికి ఎవరికో నచ్చట్లేదని చెప్పేసి మన ఒంటికి నిప్పు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామా? కాదు కదా. మన దారిలో మనం వెళ్ళిపోతుందని చెప్పుకుంటున్నారట మా ఆయన గారు అంటున్నారు నిన్న. ఏమంటున్నారు? ఆశ్రమాలంటే వెళ్ళిపోతుందని చెప్పుకుంటున్నారంట మా ఆయన గారు నేను చెప్తున్నారు. అంటే వరలక్ష్మి గారు ఆశ్రమానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారా? అవునా ఆచార్య? అవును, మరి ఆశ్రమానికి వెళ్ళిపోవడం తప్పే ఉంది. అదే అన్నా నేను తప్పేముంది, కామకోరికల్లో మేము వెళ్తలేదు కదా అని అడిగేది. ఇంకెక్కడన్నా తప్పుడు పనులు చేయడానికి పోయే కంటే ఆశ్రమానికి పోతున్న భగవంతుని యొక్క ఆ చరణాల్లో తమను సద్వినియోగం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు దానిలో తప్పేముంది? అది అంటే వాళ్ళకు ఆ జ్ఞానం లేదు కాబట్టి దాన్ని తప్పబడుతున్నారు. అంటే ఆచార్జీ, ఏమండి ఇక్కడ ధర్మ లక్షణాలు కొన్నే చెప్పడానికి కారణం ఏంటి? దశమం ధర్మ లక్షణం అని ఉంది కదా, 10 ఇప్పుడు ఉన్నాయి కదా. ఆ ప్రసంగం వేరే, అందుకే ఆ శ్లోకం కూడా వినిపించి చెప్పాను కదా. అవును. మరి ఆ శ్లోకాన్ని తీసి చూడండి, 6వ సముల్లాసంలో అక్కడ అధర్మ లక్షణాలు కూడా చెప్పాడు. ఇక్కడ వాటికి అతిరిక్తంగా ఇవి చెప్పాడు. అందుకని ఇది వేరే ప్రసంగం, అది వేరే ప్రసంగం. ధన్యవాదాలు. అందుకని మనము ఏ ద్రవ్య లోభం అని అంటే ఆసక్తి అనేటువంటిది, కామము అనేటువంటిది ఆసక్తి. దీనిని మనం ముట్టుకోకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందులో చిక్కుపడని అతనికే ధర్మజ్ఞానం కలుగుతుంది. ధర్మమును తెలుసుకున్న గోరు వారికి వేదమే పరమ ప్రమాణము. అందుకని ఇతర మత సంప్రదాయాల గురువుల ఉపదేశములు అన్ని వేదమును ప్రేరేపిస్తే సరైన గూటికి చేరుస్తున్నటువంటి వారు. వేదముకు విరుద్ధముగా నేను చెప్పిందే, మా ధర్మ గురువు చెప్పినదే, మా ధర్మ గ్రంథము చెప్పినదే, ఆ వేదములో ఇలా ఉంది, వేదం సరైంది కాదు వేదము అని తప్పుడు ప్రలోభాలు పలికే వారంతా దారి తప్పిస్తున్నటువంటి వారు అనేది తెలుసుకోవాలి. అందుకని మనము స్వామి దయానందుని అనుయాయులము అనుకునే వాళ్ళందరూ వేదము చదవాలి. ఆచార్య, ఇక్కడ ఇప్పుడు ప్రచారంలో ఉన్న ప్రవర్తనకర్తలు వేదము ఆ కాలం నాటిది, ఇప్పుడు కలియుగంలో అది పనిచేయదే అని చెప్తున్నారు పౌరాణికులు. సరే, మరి వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అదే పాటించండి. మరి ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే అవి ఏవి వాళ్ళ ప్రలోభాలు, వాళ్ళ తప్పుడు మార్గాలను పాటించొద్దు అని ఓం ప్రకాష్ కూడా చెప్తున్నాడు కదా. దారి ఎక్కడ తప్పుతున్నది మానవ సమాజము అనేది ఈ ప్రకరణానుసారంగా ఓం ప్రకాష్ చెప్తున్నాడు కదా. వేదం ఈశ్వరుని చేరుకోవాలి, మనకు ముక్తి కావాలి అని అనుకున్నప్పుడు మనము మన తండ్రి వేలు పట్టుకుంటే అతని ఆస్తిని మనం సుఖంగా అనుభవించగలుగుతుంటామా? లేదంటే అతనికి విరుద్ధంగా వెళ్ళి అతనితో గొడవ పెట్టుకుంటే అతని ఆస్తికి అర్హులం అవుతామా? గొడవ పెట్టుకుంటే అర్హులం కాము. అంటే మరి విరుద్ధంగా దేవుణ్ణి నమ్మకుండా ఆ విగ్రహాలను నమ్మడము. అమ్మగారు అయితే మీరైనా చెప్పండి, అయితే నన్ను చెప్పనివ్వండి. మీరు వినరు, ఇంకొకరిని విననివ్వరు. చెప్పండి వరలక్ష్మి గారు, ముందు మీరు కానివ్వండి. సద్బుద్ధిని ప్రసాదిస్తున్నారు, దూరంగా వెళ్ళిన వాళ్ళకి కిందకి దిగజారుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అంతవరకు, వాళ్ళు చెప్తున్నారు. ఇక పాటించాలా పాటించకూడదు అది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంటది. భీమరావు గారు, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పనివ్వండి, కానీ మూలం ఎక్కడుంది? మార్గదర్శనం సరిగా తీసుకోవట్లేరని బాధ. అంతే. మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఏంటంటే ఎవరికి ఎంత బుద్ధి ఉందో అంతే గ్రహిస్తుంటారు. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే విగ్రహం లేకుంటే నిరాకారుడు ఎట్లా తెలుస్తాడు?
ముందు విగ్రహాన్ని విగ్రహ పూజ చేసిన తర్వాతనే, మూర్తి పూజ చేసిన తర్వాతనే మనకు జ్ఞానోదయం కలిగిన తర్వాత నిరాకారం గురించి ఆలోచించాలి అనే వారికి సమాధానంగా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పుట్టేటప్పుడు అంటే ఇది విశేషంగా ఎవరైతే హేతువాదులు ఉంటారో, ఎవరైతే నేను ప్రయోగం చేసే ప్రయోగశాల పరికరాలలో దేవుడు అనేవాడు పట్టుబడితేనే నేను నమ్ముతాను అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమాధానం ఏంటంటే, నువ్వు మీ అమ్మ కడుపున పుట్టావని ప్రమాణం ఏంటి? నువ్వు చూసావా? నువ్వు మీ నాన్నకి పుట్టావని అనడానికి ప్రమాణం ఏంటి? నువ్వు చూసావా? దేవుడు ఏం చేస్తున్నాడు? చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? అన్నమును ఒలిసి అన్నము నుండి, అన్న రసమును రక్తంగా, రక్తం నుండి మాంసం, మాంసం నుండి మధ్య నుండి మేధ నుండి అస్థి నుండి శుక్రం నుండి జీవ కణముగా చూపిస్తున్నప్పుడు ఆ శుక్రాన్ని ఆశ్రయింపజేసి, వీర్యమును ఆశ్రయింపజేసి శ్రీ గర్భాశయానికి పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ దేహం లేదు, కళ్ళు లేవు. ఆ స్థితిలో, మనము చూడలేని స్థితిలో రెండు దేహాలను కలిపి ఆ లోపల వ్యవసాయదారుడు భూమిని సాగు చేసి, భూమిని దున్ని విత్తనాన్ని మట్టి లోపల పెట్టిస్తున్నట్టుగా కనబడని స్థితిలో, నేను కళ్ళకు కనబడితేనే నమ్ముతానని అంటున్నావు. నువ్వు పుట్టిన తర్వాత నాన్నెవరో తెలియకుండా నువ్వు అనామకుడుగా అయిపోతావని చెప్పేసి ప్రకృతి తల్లి చెప్తుంది. అదిగో నాన్న హిప్నోటిజం చేస్తుంది, వశీకరణ చేస్తుంది. ఆ వ్యక్తి ఆ శరీరం వస్తున్నప్పుడు అతనిని చూపిస్తూ చెవిలో ఊదుతుంది, అదిగో నాన్న అని. ఎవరిని చూపించి ఈ శబ్దాన్ని చెవిలో ఊదితే అది నాటుకుపోయి అతను వస్తున్న ప్రతిసారి నాన్న అని ప్రభావితం అవుతుంటాము. అదే ఎవరు వస్తే నాన్న అని చెప్పకుండా మామూలుగా నవ్వుతూ ఉంటుంటుందో, అన్నయ్యనో తమ్ముడో ఇంకో ఎవరో వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈ శబ్దం ఊదట్లేదు ఎందుకు? అర్థమవుతుందా? నాన్న అనే శబ్దం. మరి నువ్వు ఇది భగవంతుడు ఊహింపజేస్తున్నాడు. మళ్ళీ అది నిజమో అబద్ధమో చెప్పుడు మాటలకు విలువ లేదని చెప్పేసి కొట్టిపారేసేటువంటి వారికి ఇంకొక దృష్టాంతం చూపిస్తున్నాడు. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలను నువ్వెట్లా కంటున్నావు? సరే, నువ్వెట్లా పుట్టావో నీకు తెలియకపోతే నీకు పిల్లలు ఎట్లా పుట్టారు నీకు తెలుసు కదా. ఎవ్వరు మాట్లాడరేంటిది? వట్టిగా బెల్లాన్ని కొట్టినరా రాయిలాగా. ప్రభాకర్ గారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. మళ్ళీ చెప్పండి విషయాన్ని. ఇప్పుడు ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు డాక్టర్ల భాషలో వాళ్ళు ఏంటంటే పోస్ట్ మాస్టర్ చేస్తున్నప్పుడు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే ప్రయోగంలో కానీ, సైంటిస్టులు వాళ్ళ ప్రయోగశాలలో చేసేటువంటి ప్రయోగశాలలో ఏమంటారంటే, నా ప్రయోగశాలలో ప్రతిదీ పట్టుబడ్డదాన్ని నేను నమ్ముతాను. దేవుడు అనేవాడు ఉంటే నా ప్రయోగశాలలోని పరికరాల్లో పట్టుబడితే నేను నమ్ముతానని చెప్పి సైంటిస్టుల అభిప్రాయం. ఇక ఈ హేతువాదులు ఎవరైతే ఉంటుంటారో, దేవుడు ఉంటే చూపిస్తే నేను నమ్ముతాను అని ఎవరైతే అంటున్నారో అటువంటి వారికి సమాధానం ఏంటంటే, దేవుడు మనం పుట్టించేటప్పుడు ఎలా పుట్టిస్తున్నాడు అంటే, పంచమహాభూతాల నుండి అన్న ఔషధులను తయారు చేసి ఆ అన్నమును మనకు తినిపించి పురుషుని శరీరంలో ప్రక్రియ పెట్టాడంటే, ఆ అన్నంని ఒలిపించి నోట్లో పెట్టించి దాన్ని నమిలిస్తున్నాడు. అంటే దాన్ని పొడి చేపిస్తున్నాడు. లోపలికి మింగించిన తర్వాత దాన్ని పిప్పి ఏరి చేస్తున్నాడు. కనబడే రూపాన్ని ఈ కనబడే దేహం ద్వారా మలమూత్రంగా విసర్జింపజేసి కనబడని అన్న రసాన్ని రక్తంని మాంసాన్ని రసం రక్తం మాంసం మధ్య వీర్యం అస్థి మేధ నుండి శుక్రం ఈ రకంగా తయారవుతుంది. ఈ యొక్క శుక్రము తయారైనప్పుడు ఆ శుక్రమే పురుషుని శరీరం నుండి, పురుషుని శరీరం రేచట శరీరం కాబట్టి పురుషుని శరీరం నుండి ఈ వీర్యాను స్త్రీ గర్భాశయానికి వెళ్తుంది. అక్కడ పిండముగా తయారై అక్కడ శిశువుగా పుట్టినప్పుడు ఆ శిశువుకు నేర్పిస్తుంది తల్లి.
అర్థమవుతుందా శ్రీనివాస్ గారు? ఇంత అర్థమైంది. విషయం తెలియదు కదా ఆచార్య గారికి. అదే ఇదంతా ఆలోచిస్తే వారు ఆ మాట ఎందుకు అంటారు అమ్మగారు? తెలియదు కాబట్టి తెలిసింది చెప్తారు వాళ్ళు అంతే. అందుకని ఇప్పుడు తల్లి ఎట్లయితే హిప్నోటిజం చేసి ఆ వస్తున్నటువంటి వ్యక్తి అదిగో నాన్న అని నేర్పిస్తుందో, ఇది కనుక అర్థం కాకపోతే ఆమె చెప్పింది చెప్పిన మాటలు మనం ఎట్లా నమ్ముతాము అని అంటే, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలను గను, నీకు పుట్టిన బిడ్డలు ఎట్లా కన్నారో నువ్వెట్లా కన్నావో తెలుసుకో. అర్థమవుతుంది కదా? ఇది కూడా అర్థం కాకపోతే ఆ వ్యవసాయదారుని చూడు పంట ఎట్లా పండిస్తున్నాడో, అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు కదా. దాపరికం ఏమున్నది ఇక్కడ? అవును. కానీ చెప్పేవాళ్ళు లేక తెలియలేదు ఆచార్య. ఇప్పుడు గర్భంలో శిశువు ఎట్లనో భూమిలో విత్తనం అట్లా అనేది ఉంది, సమాధానం బాగానే ఉంది. కానీ చెప్పేవాళ్ళు లేక తెలియలేదు. అమ్మగారు, ఇది కూడా సరైనటువంటిది కాదు. ఓం ప్రకాష్ దాదాపు ఈ కరోనా నుండి చెప్పుకుంటే వస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు? అదే ఆచార్య, చెప్పే వాళ్ళు ఉన్నా కూడా వినే వాళ్ళకు అది నచ్చాలి కదా. అందుకే ఎవరు ఏ రొంపిలో కూరుకొని పోయారో వారికే వారి ప్రియాచరణం. లక్ష్మణ్ గారు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నచ్చేటట్టే వస్తుంది కదా ఆచార్య సమాధానం. ఇప్పుడు ఈ విషయం అయితే అమ్మగారు, ఈ నచ్చేటట్టే వచ్చే వరకు ఓపిక ఉండాలి కదా వినడానికి. అంతే. మరి తొందరపడుతున్నారు వాళ్ళు. ఎవరైతే కొద్దిగా వినగానే కొద్దిగా ఒక ఎపిసోడ్ వినగానే అంత అర్థమైపోవాలనుకుంటారు. ఎట్లా అర్థమైపోతుంటది? కాదు, అది సమాధానం వచ్చినప్పుడే వస్తుంది లక్ష్మికి సమాధానం. అమ్మో, సమయం చాలా అతీతం అయిపోయింది. చూడలేదు. సమయం అయింది ఆచార్య. అయింది కాదు, దాటిపోయింది. లక్ష్మణ్ గారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే. సర్వేభ్యో నమస్తే. ఈనాటి కక్షలో సత్యాల ప్రకాశం దశమ సమోల్లాసంలో సత్యం అంటే ఏమిటి, తప్పు వారు కొట్టుకోకుండా సాక్షిభూతంగా ఆచరించడము, ఎవరితో గొప్పలు చెప్పుకోకుండా ఉండేటువంటి వ్యవహారము, అలాగే మనకు ఇచ్చ ఉంటేనే మనము తప్పుడు వ్యవహారము చేయడము, శుద్ధ ఆత్మలో అటువంటి కోరిక కలగడము, అదేవిధంగా ఆచార్యుల వ్యవహారం సరైన నిర్ణయం తీసుకొని సత్య మార్గంన ఆచరించడము, ధర్మానుసారంగా వ్యవహరించడము, అదేవిధంగా శృతి అంటే వేదము అని, స్మృతి అంటే ఇంతకు ముందు మనకు గుర్తున్నది అని చెప్పేసి ఇటువంటి ఎన్నో విషయాలు సరళంగా మనకు అర్థమైనటువంటి భాషలో, అందరికీ అనుకూలమైనటువంటి భాషలో అందించినటువంటి ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ని లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి అందరికీ జ్ఞానాన్ని పంచుదాం. గంట సింబల్ నొక్కి అందరికి జ్ఞానాన్ని పంచుదాం. ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే కక్షలోకి నేరుగా వచ్చి సందేహ నివృత్తి చేసుకొని వారి జ్ఞానాన్ని పెంచుకోవాలి. లేదా కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో ప్రశ్నను సంధించి మీ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ప్రార్థన. ఇటువంటి విషయాలు సరళంగా మనకు అందించినటువంటి ఆచార్య వర్లకు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు తదుపరి వైదిక సంధ్యోపాసన, నేడు శుక్రవారం. భాగ్యలక్ష్మ గారు ఉన్నారా? భాగ్యలక్ష్మమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు సంధ్యోపాసన చేయించగలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అత వైదిక బ్రహ్మ సందేహము ఆచమన మంత్రాః. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా आपो भवन्तु पीतये शैन्योरभि स्रवन्तु नः. इंद्रिय स्पर्श मंत्राः.
ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే మార్జన మంత్ర. ఓం భూః ఓం ఓం భూః పునాతు శిరస్సి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరస్సి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. అగమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చాభిదా తపసోऽధ్యజాయత, తతో రాత్ర్యాజాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదదిశ్వస్య మిషతో వశీ, ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. పునరాచరణ మంత్రము. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये, शन्योरभि स्रवन्तु नः. मनसा परिग्रह मंत्रः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः, दक्षिणादिन्द्रोऽधिपति स्थिरचिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः, प्रतीचेदिग्वर्णोऽधिपतिः बृहदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः, उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः, ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशुभ्यो नमः एभ्यो अस्तु. योऽस्मान्विष्टियं वयं दिश्मस्तं वोझं वेदद्मः. उपस्थान मंत्रः. ओम जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः, सनः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः. चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः, आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा. बुधुत्यं जातवेदसं देवं वहन्ति केतवः, दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं. देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं, तच्चक्षुर्देवहितं पुरस्ताचोक्रमुच्चरत्. पश्येम शरदः शतं जीवेम शरदः शतं, शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतं, अधीनस्याम शरदः शतं,
भूयश्च शरधर्षतात् आचमनमन्त्रः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः गायत्री महामन्त्रः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్క్రమను ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి సమర్పణ భావము హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించినట్లు అనుగ్రహింపుము స్వామి నమస్కార మంత్రము ఓం షణ్ణో ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్ఠయా आपो भवन्तु पीतये शण्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्मसंध्या यज्ञमाचार्यजी ओम नमस्ते आचार्यजी सर्वेभ्यो नमो नमः आचार्यजी ఓం నమస్తే భాగ్యలక్ష్మి గారు. ఒక్కసారి మీరు జాతవేదసే సునవామ సోమరాతితో మంత్రం ఒకసారి పుస్తకంలో చూడండి. ఒకసారి మధ్యన కొన్ని చోట్ల అక్షరం దీర్ఘం తీస్తున్నారు. అది ఎట్లా అంటే ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి నీదహాతి అంటున్నారు. నిదహాతి వేద సున అది అట్లా ఉండాలి. ఒకసారి చూడండి పుస్తకంలో చూడండి, దీర్ఘం లేదు అక్కడ. సరే, ధన్యవాదాలు. అమ్మవారికి ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిర్వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవా శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య మహోదయ. నమః సర్వేభ్యః. ఓం నమస్తే ఓం నమస్తే ఆచార్య.